వెల్కమ్ నేషనల్ టీవీకి స్వాగతం. కృష్ణా గోదావరి ప్రాజెక్టుల కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగింపేలా పునాది పడిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 48 గంటలు కాదు, బీఆర్ఎస్ నేతలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు చర్చ పెడతామని చెప్పారు. చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరొచ్చినా సరేనని చెప్పారు. చర్చ జరిగినంతసేపు కేసీఆర్ సభలోనే ఉండాలని సూచించారు. ఎవరెంత దోపిడీ చేశారో సభలో చెప్తామని అన్నారు సీఎం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ న్యాయం జరిగిందని ఆరోపించారు. ఏపీ నీళ్లు దోచుకుపోతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నారని విమర్శించారు. నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఏపీ పోలీసులను ఇప్పుడు సాగర్ దగ్గరికి రావాలంటూ సవాల్ విసిరారు. రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు రాష్ట్ర మంత్రి. 2014 తర్వాత జరిగిన ముచ్చుమర్రి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది, పూర్తి చేసింది, కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి. అదేవిధంగా తుంగా అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేశ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా చంద్రశేఖరరావు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈ రోజు తెలంగాణకు తీరని అన్యాయము. ముఖ్యంగా మహబూబ్నగర్ నల ద్వారా దాదాపుగా 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి, రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే. దగ్గరకు పోతే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడివే నువ్వు, మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి, ఈడ ఇంకా చాలునే, కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి విత్ ద గవర్నమెంట్ ఈ రోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టిండు. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి, మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్రంలో 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ దేశంతో పాటు దక్షిణ ఆసియాతో ఈశాన్య ప్రాంత అనుసంధానాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తెలిపారు. గత దశాబ్దాల కాలంలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అధికారంలో ఉన్న మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారు. వాటిని పాటించడం అవమానకరమనే భావన కల్పించారు అని అన్నారు.
ऐसे भुलाकर अपनी जड़ों को काटकर कभी विकसित नहीं हो सकता। मुझे संतोष है कि बीते 10 वर्षों में अब भारत में स्थितियां बदल गई है। भाजपा की डबल इंजन सरकार ने विकास और विरासत को अपनी नीति का हिस्सा बनाया है। इसका परिणाम आज हम असम के अलग अलग कोनों में भी देख रहे हैं। भाजपा सरकार से पहले 6 मेडिकल कॉलेज थे, वहां लोग के दर्शन किए। 19 लाख से अधिक लोगों ने केदार धाम की यात्रा की है। अयोध्या धाम में प्राण प्रतिष्ठा को अभी कुछ ही दिन हुए हैं। 12 दिन में ही अयोध्या में 24 लाख से ज्यादा लोग दर्शन कर चुके हैं। मां कामाख्या दिव्य लोक बनने के बाद यहां भी हम ऐसा ही दृश्य देखने वाले हैं। साथियों, जब तीर्थ यात्री आते हैं, श्रद्धालु आते हैं, तब गरीब से गरीब भी कमाता है। रिक्शे वाले हो, टैक्सी वाले हो, होटल वाले हो, पर्यटन के केंद्र नॉर्थ ईस्ट के खूबसूरत इलाके तो पहले भी यहां थे, लेकिन तब इतने टूरिस्ट यहां नहीं आते थे। हिंसा के बीच, साधन संसाधनों के अभाव के बीच, सुविधाओं की कमी के बीच आखिर कौन यहां आना पसंद करता? आप भी जानते हैं कि 10 साल पहले असम समेत ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని మాటలు తప్ప చేతలు లేవని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 50,000 మెజార్టీతో గెలిపించిన ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని చెప్పారు కేటీఆర్. చెవుల జోరిగా లెక్క తయారైన ఇంకెళ్ళి మాట్లాడిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక ఆయన మొత్తం సెల్ఫీలు దిగేందుకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ పార్లమెంట్ లో కూడా మల్కాజ్గిరి మడత పెట్టి కొడతాం, కాంగ్రెస్ ను తప్పకుండా కొడతాం. దానికోసం కూడా ముందే ఇంతజాం. అరే నీకు దండం పెడతారా, ఉర్రకరా, కష్టపడ్డారు కాబట్టి లక్ష్మారెడ్డి గారు ఇంత పెద్ద మెజారిటీతోని గెలుపొంది ఇలా ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జిహెచ్ఎంసీలో ప్రజలని కొంతమంది మోసపోయింది, కానీ మీరు ఆడబిడ్డలకు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. చెప్పినారు మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2,500 ఇస్తాం చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడొచ్చు. కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచించుకోవాలా. ఇంకే బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఆ పని ఏమన్నా చేసిండో నాకైతే తెలియదు ఆయన గతంలో. కానీ ఇవాళ పోయి సెక్రటేరియట్లు నిలబడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత గొప్పగా మాట్లాడాలా. నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, నేను మీకు అన్ని పనులు నేను ఇచ్చిన హామీ మేరకు చేసి పెడతా. 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా, నా బాధ్యత అది రాబోయే 5 ఏళ్ళని చెప్పాలా. అది లేదు. కేసీఆర్ను తొక్కుతా, బీఆర్ఎస్ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే
నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు. తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా ఎటువంటి వారేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డుల గ్రహీతలను సత్కరించింది. హైదరాబాద్ శిల్పకళ వేదికలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా 6 పద్మ అవార్డుల గ్రహీతలను శిల్పకళ వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. అవార్డు గ్రహీతలకు 20 లక్షల క్యాష్ రివార్డ్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం వేదికపై చిరంజీవి, వెంకయ్యనాయుడులు ఒకరినొకరు సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అవార్డును సొంతం చేసుకున్న సందర్భం ఈ సన్మానంలో మనం సైతం పాలుపంచుకున్నాం కరతాళ ధ్వనులతో. అందుకే వారిని పద్మశ్రీ వరించింది ఆ శ్రమ ఫలంగా, మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా ఇచ్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని రంగంలోనైనా విలువలు ముఖ్యమని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారతీయ సంస్కృతి పెంచుకోవడం పంచుకోవడం అని చెప్పారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళ వేదికలో సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు భారతీయ సాంప్రదాయాలు పాటించాలని సూచించారు. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏమీ లేదని చెప్పారు. పార్లమెంట్లు, అసెంబ్లీలో గలాటలు చూస్తే చాలా బాధిస్తుందని ఆయన అన్నారు. ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళు విలువలు పాటించాలని చెప్పారు. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవనంలో ప్రమాణాలు పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రజాప్రతినిధుల భాషను చూసి జనం సిగ్గుపడుతున్నారని విమర్శించారు. నేతల బూతులకు పోలింగ్ బూతుల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. పద్మ అవార్డులు అందుకున్న తెలంగాణ వారిని సన్మానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందిస్తున్నానని చెప్పారు. అలాంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆయన హయాంలో మరిన్ని మంచి పనులు జరగాలని, తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది. దానికి ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు, కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి. పద్మ విభూషణ్ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళ గురించి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను, మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డుని ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం. ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్రికగ్నైజ్డ్, గుర్తింపు పొందని వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి, ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను. గతంలో కూడా చెప్పాను, మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను. తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు.
తెలుగు కళామ తల్లికి 2 కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే 3వ కన్ను శ్రీ చిరంజీవి గారని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు, ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అని. చాలా కాలం కింద విజయవాడలో ఈ విషయాన్ని చెప్పాను. ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందని చెప్పారు. చప్పట్లు దుప్పట్లు కాదు, కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తామని తెలిపారు సీఎం. ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల ఆర్థిక సాయం, పద్మశ్రీ కళాకారులకు నెలకు 25,000 పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. సంప్రదాయాలు, భాషను గౌరవించుకునే విషయంలో మనం అంత ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు రేవంత్ రెడ్డి. పద్మ నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం. అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, గొప్ప నటుడు, పున్నమి నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. మన వాళ్ళను, మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే, ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే. ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. దేశంలో 2వ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష. ఇవాళ మన భాష అంతరించిపోతుందేమన్న అనుమానం వస్తున్న సందర్భం. మన కవులు, కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయబద్ధమైన ఈ వృత్తులను వదిలేస్తే చరిత్రలో కనుమరుగవుతుంది. ఇట్లాంటి కవులను, కళాకారులను, వివిధ రంగాలలో రాణించిన వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి ఈ రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే తీపి మన ప్రభుత్వం రాలేదని చేదు ఉందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది తమకు తీపి చేదు ఉగాది పచ్చడిలా ఉందని అన్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మనపై ఎంతో నమ్మకం ఉందని, అందుకే కేవలం 1.8% ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం, ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మాణాలకు కాంగ్రెస్ దుష్ప్రచారానికి వాడుకుంటుందని విమర్శించారు. ప్రగతి భవన్లో 150 రూమ్లు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఆరోపించారని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో నమ్మకం ఉందని, అందుకే కేవలం 1.8% ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం, ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మాణాలకు కాంగ్రెస్ దుష్ప్రచారానికి వాడుకుంటుందని విమర్శించారు. ప్రగతి భవన్లో 150 రూమ్లు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఆరోపించారని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే తల కిందికి వేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని, అంతే తప్ప ప్రభుత్వాన్ని కూల్చాలని, తాము అధికారంకి రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. నవంబర్కేలా ఫ్రీ, నవంబర్ బిల్లు కూడా కట్టకుర్రి, నేనే కడతా. ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండని చెప్పుండ్రి, బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండు ఆయన. మరి ఇప్పుడు ఆడపోయింది వీళ్ళు? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. రైతు బంధు వచ్చినాయే గుమ్మడిదల డిసెంబర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ 4,000 మాట దేవుడేరికి కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టి ఇవాళ 44 లక్షల మంది అభాగ్యులు, అన్నార్థులు, వికలాంగుల వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టిరు నన్ను, పటాన్ చెరువుల చౌరస్తా మీద ఆటో లాగబట్టిరు నన్ను. ఆటోలందరూ నన్ను ఆగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి. చెప్పేదేమో 24 గంటల కరెంటు, రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చి ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే, ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు ఒక్కటే. ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలో ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడొద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటుంది. వస్తుందా ఢిల్లీలో గవర్నమెంట్? మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ దాకముందే 4,000 పెన్షన్ స్టార్ట్ చేయి. 4,000 పెన్షన్ ఇస్తాను. దయచేసి మా అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇయ్యి, మేము కూడా నీకు సహకారం అందిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నెంబర్ ప్లేట్ పై ఉండే మొదటి 2 ఇంగ్లీష్ అక్షరాల రాష్ట్ర కోడ్ ని సూచిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెహికల్స్ కు నెంబర్ కు ముందుగా టీఎస్ ఉంటుంది. ఈ టీఎస్ ను రాష్ట్రంలో రేవంత్ సర్కార్ టీజీగా మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విభూషణ్ అవార్డు రావటం ఆనందంగా ఉందని, గత వారం రోజులుగా అందరూ వచ్చి అభిమానం చూపిస్తున్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ శిల్పకళ వేదికలో పద్మ అవార్డుల గ్రహీతలందరినీ తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పద్మ అవార్డుల గ్రహీతలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మన వాళ్ళను మనం గౌరవించుకోకపోతే ఎలా అని అనుకోవడం గొప్ప విషయమని తెలిపారు. అవార్డులు ప్రకటించిన తర్వాత వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని చిరంజీవి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి సుధాకర్ గారికి, శ్రీనివాసులు, వీళ్ళందరూ ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే సన్మానాలకి ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు. వాళ్ళు రకరకాలుగా విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి, కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ, నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు
ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం సమాప్తం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.